చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. చిన్నపిల్లల్లో పెద్దల్లో కానీ వినికిడి సమస్యలు అనేవి సాధారణంగా బయట చెవి, మధ్య చెవి, లోపల చెవిలో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి రావచ్చు. పుట్టుతో వచ్చే ఎక్కువ ఏంటంటే మనకి నర్వ్ లాస్లు. తక్కువ మందిలో బయట చెవిలో కానీ మధ్య చెవిలో కానీ అనటామికల్ అబ్నార్మల్, అంటే కొంతమంది చూస్తే ఇదంతా చిన్నగా ఉంటుంది, మూసిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళలో కండక్టివ్ లాస్ ఉండొచ్చు. కానీ చెవి నార్మల్గా ఉండి వినికిడి తగ్గిందంటే వాళ్ళలో నర్వ్ లాస్ ఉందని అర్థం అన్నమాట. ఈ నర్వ్ లాస్ ఉన్న పిల్లల్లో కనుక మనం ఫస్ట్లోనే అంటే 3 to 6 monthsలోనే ఐడెంటిఫై చేసినట్లయితే వాళ్ళకి నార్మల్ స్పీచ్ వచ్చేటట్టు చేయడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ మోడరేట్లీ సివియర్ హీరింగ్ లాస్ ఉన్న పిల్లల్లో మనం కనుక హీరింగ్ ఎయిడ్ పెట్టినట్టయితే ఈ హీరింగ్ ఎయిడ్లు అనేవి మంచిగా వినికిడిని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి నార్మల్ స్పీచ్ వచ్చేటట్టు చేస్తాయి అన్నమాట. అతి కొద్ది మంది పిల్లల్లో సివియర్ ఆర్ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ అంటాం. ఈ ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఉన్న పిల్లల్లో మనకి మిషన్లు పనిచేయనప్పుడు అలాంటి వాళ్ళు ఎంఆర్ఐ టెస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఎంఆర్ఐ టెస్ట్లో కనుక కాక్లియా బాగుంది, లోపల నరువు కూడా బాగుందంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం. సర్జరీ చేసిన తర్వాత కూడా బయట మళ్ళీ రిసీవర్ ఏదైతే సౌండ్ని అబ్జర్వ్ చేయడానికి అది ఒకటి ఉంటుంది అనమాట, అంటే హీరింగ్ ఎయిడ్ టైప్లో. సో ఎవరికైతే మనకి వినికిడి తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఫస్ట్ హీరింగ్ ఎయిడ్ పెడతాం. అతి కొద్ది మందిలో ఎవరికైతే ప్రొఫౌండ్ హీరింగ్ లాస్ ఉంటుందో వాళ్ళల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాం అనమాట. సరే, ఈ పుట్టుతో కానీ మధ్యలో వచ్చినా కానీ ఈ మధ్యలో చాలామంది మధ్య వయసు వాళ్ళకు కూడా సడన్ హీరింగ్ లాస్ వస్తుందన్నమాట. ఈ సడన్ హీరింగ్ లాస్ రావడానికి మెయిన్ కారణం, ఇప్పుడు ఎక్కువగా రావడానికి కారణాలు ఏంటంటే బయట వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్ రేట్లు ఎక్కువగా ఉండటం, అలానే మనం కూడా కోల్డ్ వెదర్కి ఇప్పుడు చూసినట్లయితే కాలంతో సంబంధం లేకుండా ఆల్మోస్ట్ మనం అన్ని కాలాల్లోనూ ఏసీల్లో ఉంటున్నాం అనమాట. ఈ చల్లటి వాతావరణానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోయి వినికిడి లోపాన్ని కలుగ చేసే అవకాశం ఉంది. ఈ కోల్డ్ వెదరు, వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు మోర్ లైఫ్ స్టైల్ చేంజ్ ఏంటంటే ఇవాళ అందరం కూడా ఫోన్లు, హెడ్సెట్లు, బ్లూటూత్లు వాడుతున్నాం. ఈ ఫోను, హెడ్సెట్, బ్లూటూత్ వాడటం వల్ల కూడా మన లోపల చెవులో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ కావటం, బ్లడ్ వెజల్స్ మూసుకుపోవటం, అలానే కాక్లియర్ సెల్స్, వెస్టిబులర్ సెల్స్, దాని సపోర్టింగ్ సెల్స్ డ్యామేజ్ కావటం జరుగుతుందన్నమాట. సో ఈ సౌండ్ ఎక్స్పోజరు అది ఫోన్ రూపంలో కానీ, లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ రూపంలో కానీ, సౌండ్ ఎక్స్పోజరు, దాంతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్, దానితో పాటు చల్లటి వాతావరణం, మనం ఉండే ప్రదేశం, ఎస్పెషల్లీ మన రూమ్లన్నీ కూడా ఇవాళ ఏసీలతో ఉంటున్నాయి అన్నమాట. వీటన్నిటి వల్ల కూడా హీరింగ్ లాస్లో మోస్ట్ ఆఫ్ ద టైం సడన్ హీరింగ్ లాస్లు వస్తున్నాయి. కొంతమందిలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాయిస్ ఇండ్యూస్డ్ హీరింగ్ లాస్ వస్తుందన్నమాట. అలానే కొంతమందిలో ఏమవుతుందంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చాలామందికి ఎక్కువైపోయినాయి ఎర్లీ ఏజ్లో రావడం, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోవచ్చు. ఒబేసిటీ కూడా ఇవాళ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ అండి. చాలామంది ఊబకాయంతో ఉంటున్నారు, ఓవర్ వెయిట్తో ఉంటున్నారు. ఈ ఓవర్ వెయిట్ కూడా ఉండటం వలన మన లోపల చెవిలో ఉన్న చిన్న బ్లడ్ వెజల్స్ అన్నీ మూసుకుపోతాయి అన్నమాట. ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్ మూసుకుపోతాయో మన లోపల చెవిలో ఉన్న ఆ కాక్లియర్ హెయిర్ సెల్స్, వెస్టిబులర్ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. దీనివలన ఇప్పుడు చాలామందిలోనూ వినికిడి ప్రాబ్లము, బ్యాలెన్స్ ప్రాబ్లం చాలామందికి వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఎవరికైతే వినికిడి ప్రాబ్లం ఉంటుందో, నర్వ్ లాస్ ఉండి వాళ్ళల్లో మనము మంచి హీరింగ్ ఎయిడ్ తీసుకొని పెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ నార్మల్ హీరింగ్ వస్తుంది. ఓల్డెన్ డేస్లో ఏంటంటే చాలామంది మిషన్ పెట్టుకుంటే గుయ్యమని సౌండ్ వస్తుందండి. ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ అంత సరిగా లేకపోవటం వలన ఎలక్ట్రికల్ వేవ్స్ అనుకోండి, ఆ సౌండ్ వేవ్స్ అనేవి వైబ్రేషన్ కలుగజేసాయి. ఇవాళ మనకి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్లో కూడా ఇప్పుడు మనకి ఆ బ్యాక్ డ్రాప్ నాయిస్ని ఇనిబిట్ చేయటం, అలానే మిషన్ నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ వేవ్స్ని కూడా సపరేట్ చేయటం, అలా ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని సపరేట్ చేయడంతో పాటు మనకి ఆల్మోస్ట్ నార్మల్ హీరింగ్ లెవెల్స్కి మన వినికిడిని కొంతమంది ఏంటంటే టెక్నాలజీని ఛానల్స్ అంటారు, 12 ఛానల్స్, 15, 16. కొంతమంది ఏమో ఛానల్స్ లేకుండా నార్మల్ టెక్నాలజీ అంటారు, grade 1, grade 2, grade 3, ఇట్లా మల్టిపుల్. ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా వాళ్ళ అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ని తయారు చేస్తుంది. ఇవాళ మనం అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్నట్లయితే ఆల్మోస్ట్ నార్మల్ హీరింగ్ ఉంటుంది. మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నమాట. హీరింగ్ ఎయిడ్ గురించి కొంతమంది
అనుకుంటారు ఇది వాడాలన్నా, లైఫ్ లాంగ్ వాడాలన్నా, దీనివల్ల మనకి నామోషిగా ఉంటుందని. అలాంటిది ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇవాళ చిన్న చిన్న హీరింగ్ ఎయిడ్స్ వచ్చినాయి, మన చెవులో పెట్టుకోవచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళందరం కూడా బ్లూటూత్, ఇయర్ ప్యాడ్స్ మల్టిపుల్ రీజన్స్కి వాడుతున్నారు. అలానే ఇప్పుడు కూడా ఈ హీరింగ్ ఎయిడ్స్ అనేవి చాలా చిన్న మోతాదులో ఉన్నాయి. రెండోది ఏంటంటే మనకి మంచిగా వినికిడి రావటం వలన మనం చాలా హ్యాపీగా ఉంటాం. మనం వర్క్లో కానీ, సోషల్ లైఫ్లో కానీ, ఇంట్లో కానీ చాలా బాగా పర్ఫామ్ చేస్తాం అనమాట. ఒకసారి ఈ వినికిడి తగ్గిన వాళ్ళు మంచి హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆ హీరింగ్ ఎయిడ్ని మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు, అందరికి కూడా చెప్తున్నారు. దే ఆర్ ఇంక్రీజింగ్ ద అవేర్నెస్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా వినికిడి లోపం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్న, రేర్ సిచ్యువేషన్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసుకున్నా కూడా మీకు నార్మల్ హీరింగ్ వస్తుంది, మంచిగా వినబడుతుందని. అలానే ఎవరికన్నా కండక్టివ్ లాస్ ఉంటే కొంతమందిలో మనం ఆసిక్యులర్ ప్లాస్టీ, టెంపనోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేసి ఆ కండక్టివ్ హీరింగ్ లాస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి హీరింగ్ తక్కువ ఉంది కదని, హీరింగ్ తక్కువ ఉంటే డాక్టర్ దగ్గర పోయినా ఏమీ కాదు, మనకు ఉపయోగం లేదనే అపోహను వదిలేయండి. ఎవరికైనా కూడా వినికిడి తక్కువ ఉన్నట్లయితే డాక్టర్ గారిని సంప్రదించండి. అవసరమైతే సర్జరీ ద్వారా కానీ, మంచి హీరింగ్ ఎయిడ్ ద్వారా కానీ మీ హీరింగ్ని ఇంప్రూవ్ చేస్తారు. వన్స్ ఈ హీరింగ్ ఇంప్రూవ్ అయిందంటే మీరు చాలా రోజులు కూడా దాన్ని ఆ హీరింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఇప్పుడు ఈవెన్ 70-80 సంవత్సరాలలో కూడా మంచిగా వాళ్ళకి కమ్యూనికేషన్ హెల్తీగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఈ వినికిడి లోపాన్ని మనం కనుక సింపుల్గా హీరింగ్ ఎయిడ్ ద్వారా ఇంప్రూవ్ చేసి, హీరింగ్ని ఇంప్రూవ్ చేసినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ ఎయిడ్స్ లభించును. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.